దో ఇది ఇండియన్ ముస్లిమ్స్కి తెలిసాల్సిన అవసరం చాలా ఉంది. సున్నీ ఇస్లాం షియా ఇస్లాంని సమూలంగా నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది, రైట్? అందుకోసమే సున్నీ దేశాలు ఏవైతే ఉన్నాయో మీరు చూస్తే ఇవి ఏవి కూడా నార్మల్గా పాశ్చాత్య దేశాలు ఏవైనా అటాక్ చేస్తే ముస్లిం కంట్రీస్ అన్నీ ఒకటవ్వాలి. కానీ అది మీరు చూడట్లేదు. ఇప్పుడు ఇరాన్ అనే ఒక గొప్ప దేశం, ఇస్లామిక్ నేషన్ని వీళ్ళు ధ్వంసం చేస్తూ ఉంటే నిర్దాక్షిణ్యంగా, ఒక యూదు నేషన్, ఒక క్రిస్టియన్ నేషన్, పక్కనే ఉన్న ముస్లిం దేశాలు ఏ మాత్రం కూడా దాన్ని ఖండించడం లేదు, ఇరాన్తో నిలబడట్లేదు. ఎందుకు అంటే ఒక నెరేటివ్ ఏదొస్తుందంటే సున్నీ ఇస్లాం ఏదైతే ఉందో, వహాబీ ఇస్లాం ఏదైతే ఉందో అది షియా ఇస్లాంని సర్వనాశనం చేయాలి. ఎందుకంటే ఇరాన్ అనే దేశం కేవలం ఒక ఇస్లాం నేషన్ కాదు, ఇట్ ఈస్ ద సీట్ ఆఫ్ షియా ఇస్లాం. ఆయతుల్లా ఖొమేనీ ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఇప్పుడు ఖమేనీ ఎవరైతే ఉన్నారో సుప్రీం లీడర్ అంటారో, ఆయన కేవలం ఆ దేశానికి లీడర్ కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న షియా కమ్యూనిటీకి లీడర్ ఆయన. సో వాళ్ళని సర్వనాశనం చేయాలని ఇంకో నెరేటివ్. సో ఇజ్రాయెల్కి ఒక ఆబ్జెక్టివ్, అమెరికాకి ఒక ఆబ్జెక్టివ్, సౌదీ అరేబియాకి ఒక ఆబ్జెక్టివ్, దీంట్లో సున్నీస్కి ఒక ఆబ్జెక్టివ్. అందుకోసమే కానీ ఇవన్నీ కలిసి ఎక్కడో ఇరాన్ని దెబ్బతీస్తున్నాయి. సో